మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే పద్మనాభం పంచాయతీకి చెందినటువంటి గ్రామంలో సుమారు ఇంచుమించు ఒక 30 నుంచి 40 కుటుంబాలు కేవలం ఈ యొక్క మొక్కలు అమ్మే ప్రక్రియలోనే జీవనం అయితే సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇంచుమించు ఒక 20-25 ఏళ్ళుగా ఇదే వృత్తిలో అయితే కనుక ఈ అన్ని కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి. ఈ మొక్కల్ని వీళ్ళు నాటేసి ఇదే మొక్కల్ని బ్యాగుల్లోని వేసి అమ్మే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఎక్కడైనా సరే గార్డెనింగ్లో మొక్కలు కావాలన్నా, లేదంటే ఎక్కడైనా సరే మొక్కల యొక్క ఆవశ్యకత ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కుందామని ఈ యొక్క ప్రాంతానికి అయితే అంత ప్రసిద్ధి అయితే కనుక ఉంది. సో ఇటువంటి ప్రాంతానికి చెందినటువంటి రైతు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో మన ముందు అయితే రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీను గారు, అసలు ఇది ఇక్కడ పద్మనాభం పంచాయతీలో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఈ యొక్క మొక్కల వ్యాపారం? 30 సంవత్సరాల నుంచి చేస్తానండి. 30 సంవత్సరాల నుంచి చేస్తాను. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఒకప్పుడు బాగానే ఉండేదండి, ఇప్పుడు బాగోలేదండి వ్యాపారం. ఏ రకాల మొక్కలు ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి? టేకు, ఎర్రచందనం, నీలగిరి, ఇంకా సరుగుడు, గార్డెన్ మొక్కలు ఉంటాయి కదండి, అందానికి వేసుకుంటారు, అవి ఉంటాయండి. ఇవన్నీ మీరు ఇక్కడే పెంచి మొక్క తయారు చేసి మీరు అమ్ముతారా, లేదంటే మీరు కూడా బయట నుంచి భద్రాచలం నుంచి నీలగిరి తెస్తామండి. టేక్ అది మేమే తయారు చేస్తామండి. మీరు అక్కడి నుంచి మీకు వచ్చినా సరే మీ దగ్గర కూడా మీరు జాగ్రత్తగా పెంచి మళ్ళా దానికి వాటర్ కొట్టి మేము పెంచి ఎవరు వచ్చిన వరకు వాటిని పెంచాలండి. అందులోనే ఏదైనా ఎండలో ఎక్కువ ఉన్నా కొన్ని మొక్కలు ఫెయిల్డ్ అయిపోతాయి, లేకపోతే మళ్ళీ నష్టమేనండి. అసలు మామూలుగా ఈ బిజినెస్ మీ యొక్క కుటుంబ జీవనానికి సరిపడా బిజినెస్ అయినా, అంటే మీకు నిజంగా డబ్బులు అంతవరకు రావండి, ఏదో పన్నాక అలా చేయడం అండి. అసలు మామూలుగా ఈ ఎర్రచందనం కానీ లేదంటే సరుగుడు కానీ ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడే పండించాలి. ఇక్కడే పండించాలి. ఇప్పుడు పండించలేక బయట నుంచి తెస్తానండి. ఓకే. సో అసలు సుమారు ఎంత పడుతుంది మొక్క? ఇప్పుడు ఇది నీలగిరి ఉందనుకోండి, అక్కడ నుంచి భద్రాచలం నుంచి ఇప్పుడు 4:30కి వస్తుందండి. 4:30 మేము 5 రూపాయలకి అమ్ముతాను. 10 రూపాయలు లాభం మీద. అంతకు ఎక్కువ కొనలేదండి. 5 రూపాయలకి మొక్క కొనడానికి కూడా ఆలోచిస్తాను. మళ్ళీ దాన్ని వచ్చి ఇక్కడికి వచ్చాక ఒక 10 రోజులు 20 రోజులు అంతా నెల రోజులు కూడా ఉండిపోద్దండి. నెల రోజులు మీరు మెయింటైన్ చేసినప్పటికీ అదే 10 రూపాయల లాభానికి అమ్ముతాం. మీకంటే ఈ వృత్తి చేసే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా కొనాలన్నా చేయాలన్నా వస్తుంటారు ఇక్కడ, జిఎంసీ వాళ్ళు కానీ? ఎవరు రారండి, రైతులు వచ్చి కొనుక్కుంటారు. రైతులే కొనుక్కుంటారు. సో అంటే ఇప్పుడు మామూలుగా ఈ యొక్క మొక్కలు పెంచడానికి మనం మామూలుగా ఎటువంటి ఎరువులు వాడతాము? అసలు ఎరువులు అంటే ఇంకేమండి, డిఏపి వాడతామండి మొక్క పెరగడానికి. అదే ఏదైనా అవసరం అయితే మొక్క బాగా తెగులు కానీ ఉంటే ఇంకా మందులు ఉంటాయి కదండి, ఎరువుల షాపులు, ఆ మందులు ఏదైనా వేస్తాను. ఈ రోడ్డు చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా ఈ యొక్క ఈ మొక్కలు అమ్మే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అసలు వీరి ముందు నుంచి ముందు నుంచి ఉందండి, ఇదే వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ మొక్కలు అమ్ముతుంటారు? మేము అదేనండి, నీలగిరి, టేకు, సరుగుడు, గార్డెన్ మొక్కలు ఇంటి ముందు గార్డెన్ వేసుకుంటారు కదా, అందానికి వేసుకుని ఆ మొక్కలు కూడా అమ్ముతాం. ఇప్పుడు ఎలా ఉందంటారు? పర్లేదా మీకు? పర్లేదంటే అలాగేనండి, పర్లేదు. ఒక్కోసారి వస్తుంది వ్యాపారం, లేవట్లేదు. మీకు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. కాంపిటీషన్ ఎక్కువైపోయి అలాగే బేరాలు చెడగొట్టేసుకొని ఒకరు మీకన్నా 10 రూపాయలు తక్కువ ఇచ్చేయడానికి, పావలా తక్కువ ఇచ్చేయడానికి 4:30కి వస్తుందండి. 5 రూపాయలకి అమ్మితే 10 రూపాయలు వస్తుంది. ఇంకా పావలు తగ్గించి ఇచ్చిస్తే అలాగే బేరాలు పోతుంది. అంటే లాస్ కానీ ఇచ్చడానికి రెడీ అయిపోతుంది. లాస్ కానీ అంతే, మొక్క పోతుందండి. మళ్ళీ నెల రోజులకి ఎక్కువ ఉందంటే ఆకులు రాలిపోయి మొక్కలు పోతాయి. లాస్ కానీ వచ్చిన డబ్బులు కానీ ఇచ్చేయాలి. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం? ప్రభుత్వం నుంచి ఏ సహకారం లేదండి, కష్టపడి చేసుకోవడం. అడగలేదు ఎప్పుడు?
మేము అడగాలేదా ప్రభుత్వం అడిగినా ఎవరో ఇప్పటికంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అని మేము అడగలేదండి. అడిగితే ఇస్తారా ఎవరు అనేసి అడగలేదు. ప్రయత్నించి చూడండి, ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి మేము ఇప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే మొక్కలు అనేవి చాలా వరకు ఈ రోజుల్లో ముఖ్యమైనవి. ఎందుకంటే ఎంత డిఫారెస్టేషన్ అవుతుంది. సో మొక్కలు తగ్గుతున్నాయి. మొక్కలు కంపల్సరీ మన రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు పెంచే దిశగా చాలా అడుగులు వేస్తుంది. మొక్కలు ఇటువంటి మొక్కలు అమ్మే వారికి కూడా సహాయ సహకారాలు అందించడానికి చాలా వరకు ఇవి కూడా ప్రయత్నిస్తున్నారు. సో కంపల్సరీ మీ పంచాయతీ నుంచి వెళ్ళి పంచాయతీ పెద్దల ద్వారా మాట్లాడిస్తే కనుక ఏదైనా మీకు మంచి అవకాశం వచ్చా? పంచాయతీ పెద్దలు మేము అడగలేదు, వాళ్ళు చేస్తారో చేయరని అడగలేదండి. చూశారు కదా, ఇది పరిస్థితి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పద్మనాభం పంచాయతీ దగ్గర ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఈ యొక్క మొక్కలు పెంచి అమ్మే ప్రక్రియలోనే ఏదైతే జీవనం సాగిస్తున్న పరిస్థితి. చాలామంది ఇప్పటికే ఈ యొక్క వ్యాపారాన్ని తగు లాభాలు లేక చాలామంది వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొక్కని కొనడం చాలా సులభదాయకం. బట్ ఆ మొక్కను తయారు చేసి మొక్కను మనకు అమ్మేవారి కష్టం ఎంత ఉందో అనేది మన మాటలతో చెప్పలేం. సో అటువంటి వారికి మనం చేయూతనివ్వాలి. సో ప్రజెంట్ ఈ యొక్క పద్మనాభ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలు ఏదైతే అమ్మేటటువంటి ఈ సాలలు ఉన్నాయో అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి వీక్షించి తమకు కావాల్సిన మొక్కలను ఇక్కడి నుంచి కొంటే కనుక ఈ యొక్క రైతులు కూడా మనం చాలా వరకు సహాయం అందించినట్టు అవుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.